తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఒక పక్క మాట్లాడేటటువంటి విద్యార్థుల మీద నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి. పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా గడ్డ మీద ఒక ఆంక్షలు పెట్టి ఇక్కడ ఎవరు నినాదాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు అని చెప్పి కూడా ఒక నిర్బంధిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది గత 15 రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని అందరూ ఖండిస్తూ విద్యార్థులందరూ కూడా దీన్ని ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఒక కొత్త సర్క్యులర్ మళ్ళీ వీసీ రిలీజ్ చేయడం ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే అక్కడికి ఏదైతే ముగింపు సభలు కావచ్చు, ఇంకా ఇతరత్ర సభలు అయినా పెట్టినప్పుడు అక్కడికి అధికారులను కూడా ఎలో చేయట్లేదు. అధికారులు రావాలన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి వీసీ మరొక కొత్త సర్క్యులర్ని జారీ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది, వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఉస్మానియా గడ్డ మీద సమస్యలు ఏమీ లేవనుకోవచ్చా? అంటే మొన్నటికి మొన్న అమ్మాయిలు అర్ధరాత్రి 9 గంటలకు మా హాస్టల్లో ఇప్పటి వరకు నీళ్లు రావట్లేవు అని చెప్పి బయటికి వెళ్ళిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి ఉన్నారు. మరి దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రినా? ఒక పక్క కాంగ్రెస్ నేతలు మాకు అంటే ఇచ్చినటువంటి సర్క్యులర్కు ఈ వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్కు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మొన్న ధర్నా చౌక్ నుంచి మొదలుకొని నిన్న ఉస్మానియా గడ్డ మీదకి వచ్చింది. ఇదే నిషేధం జరుగుతూ ఉన్నది. ఉస్మానియా గడ్డని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమిని అమ్ముతున్నాం అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున హెచ్సియు స్టూడెంట్స్ ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. అమ్మొద్దు, ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ భూములను అమ్ముకోవడానికి మీరెవరు అని చెప్పి మేము అడ్డుకుంటామని చెప్పి పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా అంటే శనివారం రోజు నైటు ఒక 30 జేసీబీలు అక్కడికి, అంటే పండగ వాతావరణం ఉంటుంది ఉగాది రోజు ముందు. ఉగాదికి అందరూ స్టూడెంట్స్ అందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి పండగ రోజు ముందు ప్లాన్ చేసి నైటు 30 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెనంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్, అది గమనించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది పోయి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయగా రాత్రికి రాత్రే ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున 3-4 గంటలకు మళ్ళీ వదిలిపెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే స్టూడెంట్స్ కదా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి అహర్నిశలు కష్టపడ్డది. అదే స్టూడెంట్స్ కదా గ్రామాన బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పి అమ్మ అయ్యేలా కాళ్ళు మోకింది. అదే స్టూడెంట్స్ కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పింది. మరి ఎందుకు స్టూడెంట్స్ పట్ల ఇట్లా నిర్బంధపు వ్యవహార శైలిని కొనసాగిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి. విద్యార్థులు కూడా ఇంకా కొంతమంది కళ్ళు తెరవకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు విద్యా సమస్యల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ యూనివర్సిటీలో భూములు అమ్ముకోవాలని చూస్తూ ఉన్నది? ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి పకడ్బందీగా విద్యార్థులను, ఒక ఖైదీలను, ఒక 420లను తీసుకుపోయినట్టు లాక్కెళ్ళిపోతూ ఉన్నది? పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నదని చెప్పి చెప్పుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చూపెడతాను మీకు. చూడొచ్చు ఇక్కడ ఎన్ని అంటే ఆ రోజు నైటు విద్యార్థులు అడ్డుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు రాత్రికి రాత్రే 30 జేసీబీలను పెట్టి కంచె తొలగించే ప్రయత్నం చేస్తుంటే విద్యార్థులు అడ్డుకున్నారు. అయినా కూడా దాన్ని వెనక్కి తగ్గకుండా మళ్ళా తెల్లారి ఉగాది పండగ రోజు ఒక 60-70 జేసీబీలను గ్రౌండ్లో దింపి, అది కూడా హెచ్సియు మెయిన్ గేట్ నుంచి కాకుండా గచ్చిబౌలి స్టేడియం పక్కన ఉన్నటువంటి ఒక అడ్డదారిలో ఈ భూమిలోకి రావడం జరిగింది. అంటే నిజంగా ప్రభుత్వం తప్పు చేయలేదంటారా? ఎట్లా చూడొచ్చు తప్పు చేయలేదని? నిజంగా ప్రభుత్వం తప్పు కాదు, మేము కరెక్టే చేస్తున్నాం అనిపిస్తే డైరెక్ట్ బాజాప్తా ఉన్న గేట్లకి వెళ్ళి రావాలి కదా జేసీబీలన్నీ. మరి ఎందుకు గచ్చిబౌలి స్టేడియం పక్క పొంటి వస్తూ ఉన్నాయి జేసీబీలు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళ స్టూడెంట్స్ని నెట్టకపోయే పరిస్థితి చూడండి, ఒకసారి చూపెడతా. అది కూడా ఈ రాత్రి విజువల్స్, ఇవన్నీ ఆ రోజు నైట్ విజువల్స్.
ఇంత అర్ధరాత్రి 10-11ంటికి ఇంత అర్ధరాత్రి ఇంత ఇలాంటి దమనకాండం చేయాల్సిన అవసరం లేదు కదా ప్రభుత్వానికి. నిజంగా ప్రభుత్వం తప్పు చేయకుంటే బాజాప్తా డే టైముల్నే మంచిగా పెట్టుకొని అధికారికంగా చేయాలి కదా. ఎందుకు ఇట్లా అనధికారమైన చర్యలు తీసుకుంటా ఉన్నది? ఈ పోలీసు వాళ్ళ తీరు చూడండి ఎట్లా ఉన్నది. అమ్మాయిలు కాళ్ళకు చెప్పులు లేవు, ఇక్కడ ఆ అమ్మాయి కాళ్ళకు చెప్పులు లేవు. ఆ అమ్మాయిలు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఆ భూమిని మా భూమి మాకు ఉండాలి, మా యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని చెప్పి పోరాటానికి సిద్ధమై నెక్స్ట్ రోజు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు విద్యార్థులు వీళ్ళంతా వాళ్ళని ఎట్లా గుంజుకపోతున్నారో చూడండి. ఒక తీవ్రవాదులని, ఒక ఈ దేశ ద్రోహులని గుంజుకపోయినట్టుగా గుంజుకపోతూ ఉన్నారు. ఏం పాపం చేసిరండి వీళ్ళు? మిమ్మల్ని గెలిపించడమే పాపం చేసిర్రా? మిమ్మల్ని మీకు అధికారం అప్పచెప్పడమే వీళ్ళు చేసిన పాపమా? ఏం చేసిరు వీళ్ళు? ఎందుకు వీళ్ళని ఇంత ఘోరంగా ఇంత కిరాతకంగా తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి? ఇక చూడండి ఇక్కడ ఎట్లా దోస్తా ఉన్నారు చూడండి. అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిల ఇగో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు ఇంత అరాచకమైనటువంటి పాలన? పోలీసు శాఖ కూడా ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నది అంటే పోలీసు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అధికారులు అంటే అధికారం, ప్రభుత్వాలు ఒక 5 సంవత్సరాలే ఉంటాయి. మీ జీతాలు, మీకున్నటువంటి కొలువులు ఎప్పటికీ ఉంటాయి. ఇది ఒకసారి గమనించుకోవాలి కదా. అంటే ఈరోజు ఏదో ప్రభుత్వం మమ్మల్ని మెచ్చుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని పొగడాలి అని చెప్పి ఇట్లా యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లల మీద మీరు ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తే మరి ఏం చెప్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ తర్వాత ఇంకా ఇందులో నుంచి అదే యూనివర్సిటీలో నుంచి బొచ్చడు మంది పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇదే నేర్పుతున్నారా మీరు? ఆలోచించాలి కదా. అయితే ఓవరాల్గా దీని మీద మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడటం లేదు? సోకాళ్ళు మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యంలో ఎలాంటి తప్పులు జరిగినా ప్రజా సమస్యలు ఎత్తి చూపేటటువంటి మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయారు? ఒక్కరి నోరు కూడా ఎందుకు మెదపడం లేదు? మాట్లాడాలి కదా. ఇదే స్టూడెంట్స్ వెనక వచ్చి పోరాడాలి కదా. ఎక్కడి నుంచి అయినా ఒక ఉద్యమం రగులుతుందనంటే దానికి ప్రధాన వేదిక ఏదైనా ఉందంటే అది ఉస్మానియా గడ్డ, ఇంకోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ 2 ప్రధాన ఉద్యమానికి ప్రధాన కేంద్రాలు ఇవి 2. ఇక్కడి నుంచే ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఈరోజు చూసుకుంటే ఈ పరిస్థితిని మొత్తం చూసుకుంటే ఇంకో పెద్ద ఉద్యమానికి తెరెత్తుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వైఖరిని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి ఈ స్టూడెంట్స్ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. దాంతోపాటు ఈ మేధావులు అని చెప్పుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.